హాయ్ హలో నమస్తే అంటూ న్యూస్కు స్వాగతం. ప్రస్తుతానికి మన మధ్యలో కాంగ్రెస్ నాయకులు దిశ కమిటీ మెంబర్ ప్రకాష్ రాథోడ్ మన మధ్యలో ఉన్నారు. సో ఏడాది పాలన గురించి, అదేవిధంగా కొన్ని అంశాలు కాంగ్రెస్ అధికారంలో వచ్చి సంవత్సరం అవుతుంది, దాని గురించి మాట్లాడడానికి చర్చించడానికి మనతోని ప్రకాష్ రాథోడ్ గారు ఉన్నారు. వారికి N2 న్యూస్ స్వాగతం పలుకుతుంది. సార్ నమస్తే అండి. అన్న నమస్తే. మీ N2 న్యూస్ ప్రేక్షకులు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? సంవత్సరం అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలోకి వచ్చి, అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది, ఎట్లా అనిపిస్తుంది పాలన? సంవత్సర కాలం పాలన కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి అనేక రకాల సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఒక సంవత్సర కాలంలోనే ఒక బీఆర్ఎస్ పార్టీ గతంలో 10 సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి పనిని ఒక సంవత్సరంలో అంతకన్నా ఎక్కువ చేసి చూపించింది. చాలా సంతృప్తిగా ఉంది. చాలా బ్రహ్మాండంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఒక ప్లాన్తోని, ఒక ప్రణాళికతోని, ఒక ప్లాను దాని ప్రకారం వెళ్తూ ఉంది. చాలా మంచి పాలన ఉంది. ఎందుకంటే మీరు చూసినట్టు ఒక సంవత్సర కాలంలోనే ఏకకాలంలో రుణమాఫీ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. అదేవిధంగా ఏకకాలంలోనే ఇప్పుడు మీరు చూసిర్రు 15 సంవత్సరాల నుంచి ఉద్యోగాల బదిలీ లేక, చాలామంది ప్రమోషన్ లేక ఉద్యోగాలు, చాలామంది ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, అనేక డిపార్ట్మెంట్లు ఉన్నటువంటి వాళ్ళు చాలా బాధపడ్డారు. దాన్ని కేవలం రోజు పరిష్కారం చేసినటువంటి ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా ఉద్యోగాల విషయంలో ఈరోజు మనము తెలంగాణ రాష్ట్రం ఎందుకోసం కొట్లాడినాం? నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పేసి దాని మీద పోరాటం చేసినాం. కానీ నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నియామకాలను తూచా తప్పకుండా 50,000 పైచిలకు ఉద్యోగాలు భర్తీ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఇలా నిరుద్యోగులకు కడుపులో పెట్టుకొని ఇలా మా సొంత తమ్ముళ్ళు, మా సొంత అన్నలు, మా సొంత బిడ్డల్లాగా చూసుకొని ఈరోజు వాళ్ళకు అధికారం లేకున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి వాళ్ళు ఓటేసి గెలిపించినందుకు వాళ్ళ యొక్క రుణాన్ని తీసుకోవాలని చెప్పేసి ఈరోజు అనేక రకాల ఉద్యోగాలు భర్తీ చేసింది. ఆ భర్తీ చేసినట్టు ఉద్యోగాల కుటుంబాలు చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా ఉన్నారు. అందరూ కూడా నిరుద్యోగులు అదే అంటారు, ఎక్కడ కలిసిన అన్న ఒక రేవంత్ రెడ్డి గారు చాలా మంచి పని చేసిండు. ఉద్యోగాల విషయంలో 100% మమ్మల్ని ఆదుకున్నాడు. మమ్మల్ని అప్పుడే నియామకాలు చేసిండు. వేరే అదే కేసీఆర్ అయితే అదే ఉద్యోగాలు అయితే కోర్టులో కేసేస్తుండే, జైలు ఏదో ఆయననే నోటిఫికేషన్ ఇస్తుండే, ఆయననే కోర్టు కేసేసి 5 సంవత్సరాల కాలయాపన చేసి ఉద్యోగాలు భర్తీ చేయకుండా చేస్తుండే. కానీ రేవంత్ రెడ్డి గారు 1 సంవత్సరంలో చేసిందని వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు అని మీరు అంటున్నారు. అవును, 100% అంటున్నాము. ప్రజలు కూడా అంటారు, నిరుద్యోగులు అంటారు, అందరూ అంటారు. రుణమాఫీ ఇంకా కాలే, రుణమాఫీ అయింది 100%. చాలా మందికి ఇప్పుడు గ్రామీణ స్థాయిలో మీరు రుణమాఫీ 100% కాకన్నా ముందే మీరు ఉత్సవాలు జరుపుతున్నారు, ఎట్లా అనిపిస్తుంది మీకు? 100% మేము చెప్తున్నాం కదా, గ్యారంటీగా 2 లక్షల రూపాయల రుణమాఫీ గవర్నమెంట్ లెక్కలతో సహా గవర్నమెంట్కి ఎవరికైతే బెనిఫిట్స్కి ఇచ్చినామో, ఎవరైతే లబ్ధిదారులు పొందిర్రో వాళ్ళ ఆధారాలతో సహా, డాటాతో సహా మీకు ఇస్తాం. ఎవరైతే అడుగుతారో వాళ్ళకి కావాలంటే మేము ఇస్తాం. కానీ అక్కడక్కడ ఎక్కడైనా టెక్నాలజీ ఇష్యూ కానీ, టెక్నికల్ ఇష్యూస్ కానీ, లేదంటే ఎవరికన్నా ఏదైనా ఇబ్బందులు అయ్యి, లేదంటే వాళ్ళు వడ్డీ కట్టక, లేకపోతే ఏదైనా వాళ్ళ ఇష్యూస్ ఏదైనా ఉంటే కాకపోవచ్చు. కానీ 99% అయితే క్లియర్గా, నిజాయితీగా ఎవరైతే రుణాలు తీసుకుర్రో వాళ్ళకందరూ కూడా రుణమాఫీ అయింది. ఇప్పుడు మీరు అంటున్నారు చాలా ఘనంగా చేసింది, 1 ఇయర్ పాలనలో 10 సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వాన్ని క్రాస్ చేసిందని మీరు అంటున్నారు. సో కేసీఆర్ ప్రభుత్వం 18లో రేషన్ కార్డు విడుదల చేసిండు. సో మీరు వచ్చి అధికారంలోకి వచ్చిన మీరు కూడా ఇప్పటికీ రేషన్ కార్డు ఎవరికి ఎట్లా అనిపిస్తుంది? రేషన్ కార్డుకు ఆల్రెడీ 6 గ్యారంటీలో భాగంగా మళ్ళీ అదే విధంగా దాని రేషన్ కార్డులకు కొత్త రేషన్ కార్డు ఇస్తామని చెప్పేసి అప్లికేషన్ చేస్తామంటే ఇప్పటికే గవర్నమెంట్ ఇప్పుడు మొన్న మా ముఖ్యమంత్రి గారు చెప్పి పెళ్లి కాగానే పిల్లలు పుట్టారు. ఇది కూడా గంతే. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కటి చేస్తా ఉన్నాము. కాలం ఇప్పుడు కొత్తగా మేమేం చేసినాము, రుణమాఫీ చేసినాము. తర్వాత అదేవిధంగా ఇక్కడ ఉద్యోగాలు భర్తీ చేసినాం. అదేవిధంగా అనేక రకాల సంక్షేమ పథకాలు అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే బీసీ కులగణన చేయాలని చెప్పేసి దేశంలోనే, ఈ ప్రపంచంలోనే బీసీలు ఈ దేశంలో ఎంతమంది ఉన్నారు? ఈరోజు కుక్కలకు, మేకలకు, బర్రెలకు, పులులకు లెక్కలు ఉన్నాయి. కానీ బీసీల జనాభా లెక్కలు లేవు. బీసీల జనాభా లేదు. కాబట్టి కులగణన చేసి బీసీలు, అదేవిధంగా ఇక్కడ కులగణన చేసి తర్వాత ఎవరేంది అనేది ఒక దాటా తీస్తూ ఉంది. అదేవిధంగా రేషన్ కార్డులది కూడా ఆ ప్రక్రియ ప్రారంభమయ్యే లోపల ఉద్యోగస్తులు కానీ, ఇక్కడ డిపార్ట్మెంట్ కానీ అంతా బిజీ అయిపోయారు. ఇప్పుడు ఈ త్వరలో సంక్రాంతి తర్వాత కూడా రైతు భరోసా ఇస్తున్నాం. అదేవిధంగా ఈ రేషన్ కార్డు కూడా ఇష్యూ ఖచ్చితంగా సీఎం గారి దృష్టిలో ఉంది. అదేవిధంగా మా ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు అందరూ కూడా చెప్పారు, సార్ ఖచ్చితంగా రేషన్ కార్డు ఇవ్వాలా, పేదవాళ్ళకి. ఎలక్షన్లో అదొక ఆయుధంగా వాడుకున్నారు. 100% ఆయుధం వాడుకున్నటువంటి రేషన్ కార్డు విడుదల చేయలేదని
ఆయుధంగా వాడుకొని ఇలా మీరు కూడా అమలు చేయాలన్నటువంటి పరిస్థితిలో ఉన్నారు. 100% అమలు చేస్తాం. కేసీఆర్ లాగా మాటలు చెప్పి గాలికి చెప్పి వదిలిపోయే పరిస్థితి లేదు. ఇది 100కు 100% అమలు చేసి తీర్థం. మీరు ఒకవేళ ఈ N2 న్యూస్ ద్వారా మీకు తెలియజేస్తున్నాం, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు 100% చేస్తాడు. రేషన్ కార్డుది 100% చేస్తాడు అనేది ఇది రాజకీయంలో చెప్పే మాట. నాయకులు మీరు కూడా అట్లాగే అంటున్నారు, మీరు నాయకులు కాబట్టి చెప్తాను. ఇంకెప్పుడు ఇప్పుడు మీకు చెప్పినాం రుణమాఫీ చేస్తామని అన్నాం, చేస్తామని టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ కేటీఆర్ హరీష్ రావు ఏం చెప్పి రుణమాఫీ చేయడు, ఆయన అతను కాదన్న. మరి రుణమాఫీ చేసి ఉద్యోగాలు ఇయ్యాడు, ఉద్యోగాలు ఇచ్చాడని చెప్పేసి అన్నారని వాళ్ళు ఏదో గొగ్గలు పెట్టిరు, కానీ ఉద్యోగాలు ఇచ్చినాం. ఇలా రైతు భరోసా ఇయ్యారని చెప్పేసి రైతులను మిస్గైడ్ చేసి రైతులను పక్కదారి పట్టించి రైతులను మోసం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తే, బీజేపీ పార్టీ చేస్తే ఆ పార్టీలో బుద్ధి చెప్పి ఇప్పుడు సంక్రాంతి తర్వాత ఇస్తాం, మనం 100% ఇస్తాం. ఇప్పుడు సమయం అనేది కావాలండి. సమయం ఇప్పుడు దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ప్రక్రియ ఉంటుంది, జీవో జారీ చేయాలా, అక్కడ ఉన్నటువంటి అన్ని టెక్నికల్ ఇష్యూస్ ఏమున్నాయి అని చూసి చేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా చేస్తాము. ఇప్పుడు 6 గ్యారంటీల విషయంలో పెద్ద ఎత్తున దాన్ని ముందు కొడబోయినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మేము హామీలు 6 గ్యారంటీలు ఎట్టి పరిస్థితుల్లో 100 రోజులు నెరవేరుస్తామని బాండులు కూడా కొన్ని సోషల్ మీడియాలో తిరుగుతూ ఉన్నాయి. బాండులు ఎమ్మెల్యేలు రాసినటువంటి బాండ్. ఇప్పుడు అనిపిస్తుంది దానికి నేను ఒకటి చెప్తున్నా, వాళ్ళకి అందరికి కూడా చెప్తున్నా. ఇప్పుడు బాండ్ రాసి ఇచ్చినామంటే 100 రోజుల్లో చేసిస్తామంటే, ఇప్పుడు మీరు అందరు కూడా మేధావులకు చూసే వాళ్ళకి అందరికీ మేము చెప్తున్నా, మీ టీవీ ద్వారా అందరు కూడా ఒకసారి మిత్రులారా ఆలోచన చేయండి. ఇప్పటికీ రాష్ట్రంలో చాలా అప్పుల పాలై బడ్జెట్ లేక చాలా ఇప్పుడు ఎక్కడ మేమేమనుకున్నాము, మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏమనుకున్నామంటే, సరే రాష్ట్రంలో అన్ని సంక్షేమ పథకాలు అభివృద్ధి చేస్తా అని చెప్పేసి వీళ్ళు అన్నారు. మరి నిజంగా అభివృద్ధి వైపు ఉన్నదా లేకపోతే అక్కడ నిధులు ఉన్నాయా లేదా తెలియదు. ఇప్పుడు తెలియదా ఆ విషయం అంటే ఒక మాట, ఇప్పుడు మీ మనసులో ఏముందో మాకేం తెలుసు, అక్కడ అధికారం పోయినాక తెలిసింది, అరే ఇక్కడ ఇంత అప్పు ఉందా, ఇంత బడ్జెట్ ఇంత లో చేసిర్రా అని చెప్పేసి మేము అనుకున్నాం. అయితే అప్పులు లేక ఇప్పుడు అప్పులు అక్కడ వడ్డీ కట్టి తర్వాత ఇక్కడ ఉద్యోగాలకు జీతాలు ఇచ్చి అనేక రకాల సంక్షేమ పథకాలకు వాడుకొని ఇప్పుడు ఉన్నటువంటి పైసలే సరిపోలేక అక్కడ మెల్లమెల్లగా ప్రభుత్వం అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది. దానికి ఖచ్చితంగా ఆ డబ్బుల విషయంలో ఏమైంది, 6 గ్యారంటీ విషయంలో ఉన్నా లేకున్నా గెలిచిన తర్వాత 2 రోజులకే ఆరోగ్యశ్రీ 2 లక్షల నుంచి 10 లక్షలు పెంచినాం. అప్పుడే బస్సు ఫ్రీ అప్పుడే చేసినాం, కొన్ని గ్యాస్ ఇచ్చినాం. తర్వాత అనేక రకాలుగా ఇప్పుడు మీరు చూడండి, కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిందంటే ఖచ్చితంగా మాట నిలబెట్టుకోలేదా? ఇప్పుడు వినండి, ఇప్పుడు ఉద్యోగాల విషయంలో నిలబెట్టుకోలేదా? మీరు ఒక్కసారి చూడండి. ఉద్యోగాల విషయంలో నారాయణఖేడ్ నియోజకవర్గంలో మీకు ఉదాహరణ చెప్తా. నారాయణఖేడ్ నియోజకవర్గ ఉదాహరణ చెప్తా. అనేక మంది కానిస్టేబుల్ అయ్యారు, స్టాఫ్ నర్స్ అయ్యారు, తర్వాత టీచర్లు అయ్యారు. అన్ని డిపార్ట్మెంట్లో మేము ఒప్పుకుంటాం. అప్పటికన్నా గత ప్రభుత్వంలో కన్నా ఇప్పుడు ఉద్యోగాలు వచ్చినాయి, మేము దానికి హర్షిస్తాం. సో నోటిఫికేషన్ వాళ్ళు విడుదల చేసిందా లేకుంటే కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిందా అనేది వేరే విషయం, కానీ ఉద్యోగాలు మాత్రం రేవంత్ రెడ్డి హయాంలో వచ్చినాయి. దాన్ని మేము అప్రిషియేట్ చేస్తాం. సో ఈ 6 గ్యారంటీలు మీరు అమలు చేయకుండా ఏది అమలు చేయలేదు మీరు చెప్పండి. ఏది తులం బంగారం, ఏది తులం బంగారం అంటే చెప్తా. మా డిప్యూటీ సీఎం గారు స్పష్టంగా చెప్పిర్రు. ఆ విషయంలో మేము ఆలోచన చేస్తున్నాము. ఇదంతా కూడా బడ్జెట్ సమకూర్చిన తర్వాత ఖచ్చితంగా మెల్లమెల్లగా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఒకటే రోజు అదే అంటున్నా కదా, ఒకటే రోజు కావాలని చెప్పేసి అంటే అది కాదు. ఏడాది కాలంలోనే మేము చేసినటువంటి ఘనతలు చెప్పుకుంటున్నాం. ప్రజలకు అందరికీ ఘనతలు చేస్తేనే కదా మీరు చేసినాం కదా, చేసిన రైతు భరోసా మీరు వేస్తారు. ఇప్పుడు రైతు భరోసా సంక్రాంతి తర్వాత 100% ఇస్తాం. మీరు అందరికి చెప్తున్నా కదా, మీరు ఏదో ఇది ఏమంటారు, ఎవరో చెప్పిన దానికి కాదన్నా, మేము 100% ప్రభుత్వం చెప్పింది చేస్తుంది, చేసేది చెప్తాం. ఇప్పుడు ఆల్రెడీ చూడండి, మేము చెప్పినటువంటి ఉద్యోగాల విషయంలో కానీ రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ ఇస్తామంటున్నాం. ఇప్పుడు బడ్జెట్ లేక అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏమైంది, ఒకటేసారి అని ఇప్పుడు మనమే అంటున్నాం, ఒకటేసారి మీకు 4-5 ఐటెంలు భోజనాలు పెడతాం, మీరు తినలేరు కదా, ఒక్కొక్కటి తింటేనే ఒకటేసారి అన్ని కలుపుకుంది ఇది చేయలేము కదా. ఒకటేసారి పెడతామన్నారు, మేము 5 సంవత్సరాల కాలం ఉంది, 100% చేసి చెప్తాం, మేము చేసి చూపిస్తాం. మా గ్యారంటీ అట్లా ఉంది. కాంగ్రెస్ 5 సంవత్సరాల కాలం చెప్పలేరు. మీరు ప్రచారంలో 5 సంవత్సరాలకే ఇవి 6 గ్యారంటీలు చెప్తాము అని అంటే అప్పుడు ప్రజలు కూడా నేనే ఈ క్వశ్చన్ వేసేవాడిని కాదు. ప్రజలకు అందరికీ స్పష్టంగా అర్థమైంది. ప్రజలందరూ కూడా అదే అనుకుంటారు. కానీ కావాలని చెప్పేసి బీజేపీ టీఆర్ఎస్ పార్టీ
బ్లేమ్ చేస్తా ఉంది. వాళ్ళకందరికీ కూడా లేదు, ప్రజలకు సామాన్య జనాలు కూడా. సామాన్య జనాలు అదే, ఎవరు అదే, అంటలేరు, మీరు ఎవరు ఇప్పుడు అంటలేరు. రైతు భరోసా మీరు వేయలే. సామాన్య రైతులకు తెలియదా? వేస్తామంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిన్ననే నల్గొండ సభలో చెప్పిండు ఏమని, ఖచ్చితంగా రైతు భరోసా ఇస్తాము, ఎవరి మాట మీరు నమ్మకండి, నేను ఇస్తా అని చెప్పిన 100% సంక్రాంతి తర్వాత మీ అకౌంట్లో డబ్బులు వస్తాయని చెప్పి వస్తాయి అని చెప్పారు. కానీ ఇది సామాన్య రైతుకి అయితే తెలుసు కదా, పడతలేవని. ఒకటైతే ఎగ్గొట్టిరి, ఇప్పుడు ఒకటి ఉంది. ఇప్పుడు నేను ఒక గవర్నమెంట్ రాగానే, ప్రభుత్వం రాగానే రిలీజ్ చేసామా లేదా రైతు భరోసా? చేసినామా లేదా మీరు చెప్పండి. స్టార్టింగ్ లో చేసారు, మరి ఇప్పుడు కూడా చేస్తాం. పోయింది కదా, ఇప్పుడు పోయిందంటే దాన్ని సమకూరుస్తాం. అరే దానికి లెక్కలు తీస్తున్నాం, ఎవరికి ఇవ్వాలా ఎవరికి. ఇప్పుడు ఏం చేసిండే కేసీఆర్, ఇప్పుడు టైం పడ్డది. కేసీఆర్ ఏం చేసిండు ఇన్ని సంవత్సరాలు, అసలు భూమి సాగు లేనటువంటి భూమి, ఎక్కడో ఉన్నటువంటి భూములు, దొరల భూములు, దొరసాన భూములు, ఎక్కడో తెలియనటువంటి భూములకు ఎకరాలలో ఇచ్చిండు. అయితే అది దానివల్ల బడ్జెట్ లో అయిపోయింది. ఇప్పుడు ఏమైందంటే ఎవరికి అసలు రైతులకు ఎవరికి ఉంది కదా మీ దగ్గర, ఇప్పుడు తీసుకున్నాం, ఇప్పుడు ఇస్తామంటున్నాం కదా, ఇప్పుడు సంక్రాంతి తర్వాత ఇస్తామంటున్నాం కదా. ఒక నెల 500 ఎక్కడ, ఇప్పుడు 2 నెలలు నాగలేరా ఎక్కడ ఇస్తామన్నా, ఎందుకు 100% ఇస్తామంటున్నారు. ఎక్కడ ఇస్తున్నారు అర్థం అవుతలేదు, 100% ఇస్తామంటున్నాం. ఎవరికి ఇంకోటి చెప్తాను. ఇప్పుడు ఉత్సవాలు చేయాలంటే చెప్పుకోవడానికి మా దగ్గర అనేక రకాల సంక్షేమ పథకాలు అభివృద్ధి ఉంది. ఒక సంవత్సర కాలంలోనే అట్లా అయిపోయి ఒకటి నుండి మీరు ఒక ఫస్ట్ రాగానే ఎలక్షన్ కోడ్ వచ్చింది, ప్రభుత్వం ప్రమాణ స్వీకారం అవన్నీ చేసిన తర్వాతనే ఎంపీ ఎలక్షన్ కోడ్ వచ్చింది. దానికి 2500 లేదు, పెన్షన్ లేవు, రైతు భరోసా లేదు అన్న. రైతు భరోసా కానీ, పెన్షన్ కానీ, తర్వాత మీరు అన్నటువంటి రేషన్ కార్డు కానీ, అనేక విషయాల మీద స్పష్టంగా ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ప్రభుత్వం స్పష్టమైన హామీలతోని బడ్జెట్ లేక అన్నీ ఆగిపోయినాయి. ఒకటి బడ్జెట్ ఎప్పుడైతే మెల్లమెల్లగా అకౌంట్లో జమ అవుతుందో అవన్నీ కూడా సంక్షేమం వైపు ప్రజలకు ఏం చెప్పినామో అది ఖచ్చితంగా నెరవేరుస్తాము. ప్రజలందరూ కూడా నిజంగా చెప్పాలంటే ఒక సంవత్సర కాలంలోనే 5-6 నెలలలో ఎలక్షన్ కూడా వచ్చింది, 2-3 నెలలు అక్కడ ఇబ్బంది అయింది. వాస్తవం చెప్పాలంటే గవర్నమెంట్ నడిచింది 6-7 నెలలు అయింది. అప్పటికే చాలా విషయాలలో గవర్నమెంట్ ముందు చూపుతోని పోతా ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి బడ్జెట్ను సమకూరుస్తూ తర్వాత సంక్షేమం అభివృద్ధి వైపు పోతా ఉంది. ఇప్పుడు చాలా మెరుగైన పాలన అందించింది గవర్నమెంట్. పాతకాలం 10 సంవత్సరాల్లో మీరు ఒకసారి చెప్పండి, 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఏం చేశారు? చేసినటువంటి ఒకటే రైతు భరోసా ఇచ్చి అన్ని సంక్షేమాలను కొట్టిరు. రైతులకు ఇంతకుముందు పరికరాలు ఇచ్చిర్రా, సబ్సిడీ ఇస్తుండే, ఎరువులు ఇస్తుండే, మరి ఇచ్చిర్రా? మరి అవన్నీ కూడా చాలా సమస్యలు ఉన్నాయి, అవి ఇయ్యలేరు. కానీ మా రైతులకు మేము చెప్తున్నాం, సబ్సిడీ గురించి ఆలోచిస్తారు. రైతు భరోసా ఒకటేసారి రాలేదు, ఈసారి ఖచ్చితంగా సంక్రాంతి తర్వాత వస్తుంది. రైతులు కూడా అందరు చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా మంచిగా వాళ్ళందరూ కూడా అదే అనుకుంటారు, మేము ఖచ్చితంగా ఇస్తాము, మా దగ్గర అంత డాటా ఉంది, మేము ఎవరికి ఏమి ఇవ్వాలని చెప్పేసి ఇన్ని రోజులు అది బాడు భూమి అసలు పనికిరానటువంటి భూములకు ఎవరైతే వాళ్ళు ఇచ్చిర్రో వాళ్ళందరినీ డాటా తీసి ఇప్పుడు కొత్తగా డాటా రైతులకు నిజంగా రైతులకు ఇవ్వాలని మా ఉద్దేశం. ప్రభుత్వం అది వాళ్ళకి ఇస్తాం. ఇప్పుడు ఏదైనా మన వరల్డ్ కప్ కానీ క్రికెట్లలో ఫైనల్ గెలిస్తే అప్పుడు ఉత్సవాలు జరుగుతాయి, సంబరాలు చేసుకుంటాం. మీరు చెప్పిన గ్యారెంటీ మీరు ఎట్లా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్సవాలు ఎట్లా ఉన్నాయో తెలుసా? ఫస్ట్ మ్యాచ్ కే మీరు వరల్డ్ కప్ గెలిచినట్టు మీరు ఉత్సవాలు 100% మా కెప్టెన్ మీద దాని మీద మాకు నమ్మకం ఉంది. మా కెప్టెన్ అట్లాంటి ఉత్సవాలు చేయండి. గెలిచిందంటే మేము ఫస్ట్ ఒక మ్యాచ్ గెలిచినాం, మాకు ఆల్రెడీ ఒక మ్యాచ్ గెలిస్తే వరల్డ్ కప్ వచ్చినట్టే వస్తుంది. 100% నమ్మకం ఉంది, మేము గెలిచినాం కదా. ఒక సంవత్సరం అయింది కదా, ఒక సంవత్సరం మీరు వరల్డ్ కప్ గెలిచిన మాకు ఏ హామీ నెరవేర్చకుండా ఇప్పుడు మేమేమంటున్నాము, 5 సంవత్సరాల కాలంలో ఏం చేయబోతున్నామో ఇప్పుడు ఏం చేసినామో చెప్పుకోవడానికి ఆల్రెడీ మా దగ్గర ప్రణాళిక ఉంది, చెప్తున్నాం ఆల్రెడీ. ఆ ఉత్సవాల్లో ఎందుకు ఉత్సవాలు చేస్తున్నాం అనేది ఇప్పుడు గత సంవత్సరం మీరు ఇక్కడ చూడండి, కేసీఆర్ గారు 10 సంవత్సరాల దశాబ్ది ఉత్సవాలు చేసిండు. ఏం చెప్పుకున్నాడు ఆయన ఎందుకు ఏం చేసిండు? ఇప్పుడు మేమైతే ఒక మ్యాచ్ ఆడే ఉత్సవాలు మేమైతే చెప్పుకుంటున్నాం, చేసినవి చెప్పుకోవడానికి మేము ఉత్సవాలు చేస్తున్నాం కదా. కూడా ఒక మ్యాచ్ ఆడే ఉత్సవాలు మేము చెప్పుకోవడానికి ఇగో అన్న మేము చేసి చూపిస్తున్నాం కాబట్టి చేస్తున్నాము, చెప్తున్నాము, ఇవన్నీ చేస్తున్నాం. ఇగో బాబు ఇట్లా అయింది, ఇట్లా అవుతుంది, ఇట్లా చేస్తున్నామని చెప్తున్నాము. మీకు ఆయనకి ఏం తేడా లేదు. చెరువుల పండుగ చేసిన, పూడిక పండుగ, చెరువుల పండుగ, లేదా రైతు పండుగ, రైతు రుణమాఫీ చేసినాం బాబు. ఆయన ఏం చేయకుండానే ఆయన పండుగ చేసాడు, మీరేం చేయకుండానే మీరు పండుగ చేస్తున్నాం. మేము చేసినాం కాబట్టి చెప్తున్నాము. ఆయన చేసినాం, మేము చేసిన ఉద్యోగాలు లేవా? ఇప్పుడు ఉద్యోగాలు చెప్తున్నాం కదా, చెప్పుకోవడానికి మాకు అది ఉంది ఒకటి. రైతు భరోసా ఉంటే రుణమాఫీ లేదా?
రుణమాఫీ లేదా, ఉద్యోగాలకు బదిలీ లేవా, లేదంటే ఇటు ఇప్పుడు హాస్టల్ మీరు చూడండి, ఇన్ని రోజులుగా కేసీఆర్ ఏమన్నాడు, మా మనవడు ఏది బియ్యం ఇది హాస్టల్లో సన్న బియ్యం స్కూల్ ఇంట్లో తింటాడో అదే సన్న బియ్యం వండిస్తా అని చెప్పాడు. ఆ రోజు హాస్టల్లో పురుగులు పడ్డా, తర్వాత హాస్టల్లో చాలామంది అస్తుతో గురయ్యారు, చనిపోయారు, అదన్నా పట్టించుకోలేదు ప్రభుత్వం. ఎవరైతే హాస్టల్కి పోతే కూడా వాళ్ళని నిర్బంధించింది. మీరు కూడా చూసిరు, హాస్టల్కి ఎవరికైనా పోవడానికి పర్మిషన్ ఉండినా. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసింది, పేద విద్యార్థులు ఉన్నామండి, వాళ్ళ ఒక కాస్మెటిక్ ఛార్జ్ కానీ, లేదంటే వాళ్ళ విద్యార్థులకు ఏదైతే సమస్యలు ఉన్నాయో సన్నబియ్యం అవన్నీ కూడా ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇవన్నీ కూడా పెంచుతూ ఉన్నది. ఇప్పుడు మెస్ ఛార్జెస్ పెంచింది, కాస్మెటిక్ ఛార్జెస్ పెంచింది, ప్రభుత్వం పెంచింది. ఇప్పుడు ఆ ప్రభుత్వం ఏం చేసింది చెప్పుకోవడానికి, ఇప్పుడు మేము చెప్పుకోవడానికి ఉన్నాయి మాకు. మేము సంవత్సర కాలంలో ఏం చేసినాం అవే చెప్పుకుంటున్నాం కదా, మేమేమో లేని ఏం చెప్తలేము. కనీసం ఊసవు పల్లెతో మాట కూడా బయటకు తీస్తలేరు కదా. ఎవరు ఏది 2500 ఇస్తామని కూడా అంటలే. ఇప్పుడు తులం బంగారం మాట లేదు. తులం బంగారం అయితే మా డిప్యూటీ సీఎం మన బట్టి విక్రమార్క గారు చెప్పారు, ఖచ్చితంగా అది చేస్తామని చెప్పేసి అన్నారు. దాని మీద బడ్జెట్ సమకూర్చిన తర్వాత 100% ఈ ఏడాది కాలంలో ఈ నెక్స్ట్ ఇయర్ ప్రాసెస్ చేస్తాం. మనం ఇప్పుడు డిసెంబర్ అవుతుంది, జనవరి నుంచి ఇచ్చే ప్లాన్ ఉంది. తర్వాత అంటే ఇప్పుడు మేము ఆల్రెడీ సంక్రాంతి తర్వాత మేము ఎప్పుడు ఇస్తారు చెప్పండి, మీరే చెప్పండి. మేము ప్రభుత్వం ఇప్పుడు పోనీ ఏవో ఇంకా 420 హామీలు పక్కన పెట్టారు. 420 కాదు, ఎవరైనా 420 హామీలు మేము ఖచ్చితంగా అమలు చేస్తాం. వేరే స్కూటీలు ఇవ్వడం కానీ పక్కన పెట్టండి. ఇప్పుడు మీరు మేనిఫెస్టో తీయండి, కాంగ్రెస్ అవన్నీ ఉన్నాయి. కనీసము ఆడలకు 2000 ఇస్తా అన్న 500 ఎప్పుడు ఇస్తారు, పెన్షన్లు ఎప్పుడు అమలు చేస్తారు, రేషన్ కార్డు ఎప్పుడు అమలు చేస్తారు, రైతు భరోసా ఎప్పుడు వేస్తారు, ఇవి చెప్పండి. ఇవన్నీ కూడా మేము ఖచ్చితంగా మా ప్రభుత్వము ఆల్రెడీ ఒక ప్రణాళికతోనే ఉంది. 100% ప్రణాళిక సంవత్సరం అవుతుంది. బడ్జెట్ కూడా కావాలి కదా. పెద్ద మేధావులు కూడా చెప్పడం వేరు, చేయడం వేరు. ఇప్పుడు మీకు మాట చెప్తున్నా అన్న, ఇడికి వస్తున్నామని అనగానే ఆడికి రావడం ఒక మాట నిలబెట్టుకోవాలా. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, మా ప్రభుత్వము మాట నిలబెట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి బడ్జెట్ కూడా కావాలి కదా. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏమున్నది, రాష్ట్రంలో బడ్జెట్ దివాలా తీసింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి తెలిసినా ఇప్పుడు ఓపిక అని ఉండాలి కదా. అప్పుడే ఇప్పుడు మీరు 10 సంవత్సరాలు చేయనటువంటి పని మేము సంవత్సరంలో చేశారు. మేము జనాలకు ఎవరు పిచ్చలు చేయలేదు, జనాలకు తెలుసు ఏం పిచ్చలు చేయలేదు. అప్పు 6 లక్షలు అని ప్రచారంలో చెప్పారు మీరు. మరి అదే అనుకున్నాం కానీ 7 లక్షల కోట్లు అయిందని మాకు దాన్ని కూడా ఇలాంటి హామీలు ఇచ్చారు మీరు. ఇగో ఇలాంటి హామీలు అంటే మేము దాన్ని సమకూర్చి చేస్తామని అన్నాం. ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా సంసిద్ధంగా ఉంది గవర్నమెంట్. నేను ఏమంటున్నా, చేతన ఎందుకు అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీరు చూడండి, ఇగో సంవత్సర కాలం కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం ఏమి ఇచ్చింది, ఒకసారి ₹1 బడ్జెట్ ఇచ్చిందా, కేంద్ర బడ్జెట్ ఇచ్చిందా? మరి వాళ్ళే ఇంత పెద్ద దేశంలో ఉన్నటువంటి పార్టీనే, దేశంలో ఉన్నటువంటి వ్యవస్థని ఇంకా సమృద్ధిగా ఇవ్వలేదు. 10 సంవత్సరాల నుంచి వాళ్ళు అధికారంలో ఉన్నారు, వాళ్ళే ₹1 బడ్జెట్ చేస్తలేరు. అయినప్పటికీ కూడా మేము చూడండి, మొన్న ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కానీ, తర్వాత ఇటు రోడ్ల విషయంలో ఇంకా కేసీఆర్ మార్గంలోనే ఉన్నారు. ఎలక్షన్ల ముందు ఇక ఎక్కడ పడితే అక్కడ శిలాపలకాలు లేవు. మీరు పాతిరు, మేము కూడా చూస్తాం, కొన్ని రోజులు చూస్తాం. మీరు ఈ పాతినే కూడా 100% సక్సెస్ అవుతుంది. మీరు చూసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ టెండర్ కూడా పిలిచినాం, కొన్ని దానికి ఆల్రెడీ నడుస్తూ ఉంది. మా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు చాలా వాళ్ళు దాని మీద కృషి చేసి వాళ్ళు అదే పనిలో ఉన్నారు. సంవత్సర కాలంలో ఏ విలేజ్ లో కనీసం 30 అడుగుల్లో అక్కడ నుంచి ఇక్కడ నుంచి అక్కడ పోసినట్టు ఆనవాళ్ళు ఎక్కడ లేదు. మీకు చూపిస్తాను నా ఎంబడరా. ఇప్పుడు ఇప్పుడు నేను అదే అంటున్నా, ఇప్పుడు బడ్జెట్ లేకనే ఆగిపోయింది. వచ్చినటువంటి 10 సంవత్సరాల ఒక్క సంవత్సరంలోనే మేము చూపిస్తాం 20 లక్షలు, 50 లక్షలు, 10 లక్షలు రోడ్లు అయినటువంటి రోడ్లు చూపిస్తాం మీకు. సీసీ రోడ్లు అవి మళ్ళీ వేసినాం కదా, ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వేసినాం. అంతకు మించిందంటే ఇప్పుడు బీటీ రోడ్ కావాలా, ₹2 కోట్ల కావాలా ఒక రోడ్. అంటే సపోజ్ ఒక తండకో లేకపోతే ఒక ఊరికి పోవాలంటే ₹1 కోటి 2 కోట్ల ఒక సీసీ రోడ్ కావాలి, మన డాంబర్ రోడ్, బీటీ రోడ్ కావాలి. ఆ బీటీ రోడ్కు బడ్జెట్ కావాలి కదా. ఆ బడ్జెట్ కావాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే, మీరు అన్ని దానికి కూడా ఖచ్చితంగా ఎట్టి పరిస్థితిలో గ్రామీణ స్థాయిలో తండ నుంచి గ్రామానికి కానీ, గ్రామం నుంచి తండకు కానీ, లేదంటే మండలం నుంచి విలేజ్ కానీ, ఏ విలేజ్ అన్నా సరే ఖచ్చితంగా మనం సీసీ రోడ్లు కానీ డాంబర్ రోడ్లు కానీ వేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు. దానికి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు అదే స్థానంలో, వాళ్ళు అదే పోరాటంలో ఉన్నారు, వాళ్ళు అదే పనిలో ఉన్నారు. ఎందుకంటే మేము ఖచ్చితంగా చెప్పినటువంటి హామీలు అమలు చేయాలని వాళ్ళ మనసులో కూడా ఉంది, మాకు కూడా అదే ఉంది.
చెప్పినటువంటి హామీలు గ్రామీణ స్థాయిలో రోడ్లు లేక చాలామంది అవస్థలు పడతా ఉన్నారు. ఇప్పుడు మీరు అదే అంతెందుకు ఇప్పుడు కంటిన్యూ చూసుకోండి. ఇప్పుడు 10 సంవత్సరాల కాలంలో హరీష్ రావు గారు ఏం చెప్పారు, బై ఎలక్షన్ వచ్చినప్పుడు నేను ఈ రోడ్డు డబల్ రోడ్ చేస్తా అని చెప్పేసి అన్నాడు. ఆ రోడ్డుకు కనీసం 10 సంవత్సరాలు ఎంతో మంది ఏమైంది నువ్వు మీరే చెప్పారు, మీడియా వీడియోలో మాట్లాడి కనీసం మనం తినే కంచంలో కూడా అంత ధూళి దుమ్ము పోయిందంటే ఎంత దారుణమైన పరిస్థితి మీరు ఆలోచన చేయండి. దానికి పరిష్కారం చూపిస్తున్నాం కదా మేము. ఇప్పుడు ఒకటేసారి మీరు కొండను ఎత్తుకోవాలంటే కాదు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా ఆలోచన చేయండి. ఒకటే రోజు రాత్రి అల్లాదో దీపం లాగా రాత్రి ఏదో అయిపోవాలంటే ఎక్కడి నుంచి అవుతుంది? ప్రభుత్వం కూడా ప్రజలు ఇగో మేము అంటున్నాం కదా, మేము 5 సంవత్సరాలు ఇంకా మాకు 4 సంవత్సరాల సమయం ఉంది. 4 సంవత్సరాల సమయం ఉంది. 4 సంవత్సరాల సమయంలో మేము పూర్తి చేసే బాధ్యత, ఏదైతే పని చెప్పినామో అది పూర్తి చేసే బాధ్యత మాది. అప్పుడు ఒకవేళ మేము చేయలేకపోతే ప్రజలే తిరగబడి ఓట్లేరు కదా. అల్లావుద్దీన్ దీపం లాగా చేయలేమని మీరు అంటున్నారు. వాస్తవమే, ఎవరు కూడా చేయలేరు, ఎవరి దగ్గర మంత్రాలు లేవు, ఎవరు కూడా చేత కాదు. అది మీరే చెప్పారు 100 రోజుల్లో అల్లావుద్దీన్ దీపం మేము పెడతాం. 100 రోజులు చేస్తాం ఆల్రెడీ మేము 100 రోజుల్లో ఏం చెప్పినాం? 6 గ్యారెంటీలు చెప్పినాం. 6 గ్యారెంటీలు అమలు చేసినాం కదా. పెంచింది 6 గ్యారెంటీలో ఏం చెప్పినాం? బస్సు చెప్పినాం. ఇప్పుడు ఆడవాళ్ళందరూ రెడీగా ఉన్నారు, మాకు ఎందుకు 2500 పడతలేవు అని. మొన్న ఒక బస్సులో పోతూ ఉంటే ఏమేస్తాడు, మాకు 2500. ఇప్పుడు బీజేపీ, నేను ఏమంటున్నా, బీజేపీ కాంగ్రెస్ కు, మన బీజేపీ బీఆర్ఎస్ కు అసలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. వాళ్ళని ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఆ పార్టీ అనేది ఇక్కడ లేకుండా నామమాత్రంగా లేదు అని వాళ్ళ ప్రచారమే వాళ్ళు బయట చెప్తారు తప్ప నిజంగా ఎవరు చెప్తలేరు. అది వాళ్ళే కావాలని చెప్తారు. అవు సార్, ఇప్పుడు మీరు బీజేపీ బీఆర్ఎస్ గురించి మాట్లాడే అవసరం లేదు. మీ పని మీరు చేసింది చెప్పండి. మేము చేసింది చెప్తున్నాం కదా. ఇప్పుడు మీరు చేసింది చెప్తలేరు కాబట్టి మీ పార్టీ కూడా పట్టించుకుంటే ఎవరు పట్టించుకుంటారు? మేము ఏమంటున్నాం, చేసింది చెప్తున్నాం. ఎందుకు పట్టించుకోవాలి? మేము చేసింది చెప్పినాం కదా, అందుకనే వాళ్ళు హర్షిస్తారు కదా. మరి లేకపోతే మేము చేసింది చెప్పకపోతే మరి ప్రజలు అంతగానం మంది స్వాగతం ఎందుకు పలుకుతారు? ఎంతగానం మంది జనాలు ఎందుకు స్వాగతిస్తారు? మరి చేయకపోతే మరి వాళ్ళు జనాలు ఇది చేయాలి కదా. ఇప్పటికీ బీఆర్ఎస్ మీరు పట్టించుకుంటా అంటలేరు. మీటింగ్ పెడితే ఎట్లా పోతారో తెలుసు కదా. ఇగో మనం చెప్తున్నా, ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో చాలా మంది అదే అంటారు, ఏమని, అరే టైం అయింది, కాంగ్రెస్ ప్రభుత్వంకు మనం మాట ఇచ్చినాం, వాళ్ళు ఇస్తారు. వచ్చిందా లేదా? రాలే ఎక్కడ వ్యతిరేకత రాలే. ఒకటే సంవత్సర కాలం ఎట్లా వ్యతిరేకత వస్తాయి? అంటే మీరు బాయిలోని కప్పలాగా జీవిస్తున్నారు. అట్లా బాయిలో కప్ప అసలే కాదు. ఇక్కడ వినండి, బాయిలో కప్పలా కాదు, రియాలిటీగా మాకు కూడా కొన్ని నేను చెప్తున్నా. మేము ఏం చెప్పినాము, ఎంపీ ఎలక్షన్లో ఏం చెప్పినాము, ఖచ్చితంగా 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నాము. అది దాని మాట నిలబెట్టుకున్నామా లేదా? నిలబెట్టుకున్నారు. మరి ఇప్పుడు మరి ఉంది చేస్తాం. ఆ రేషన్ కార్డు అవి ఎప్పుడు చేసేస్తే ఆ బాధ ఇప్పుడు వచ్చేది కాదు. అదే మరి ఇప్పుడు అది కాబట్టి రుణమాఫీ చేసి కూడా చేయనటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడి చేసాము. ఆల్రెడీ చాలా మందికి గతంలో రాజశేఖర రెడ్డి ఒకటే బట్టే ఎట్లా నొక్కిండో ఇప్పుడు అట్లా నొక్కితే దాని ఎఫెక్ట్ ఉంటుండే. ఇప్పుడు ఉంటుంది కానీ బడ్జెట్ సమకూర్చడానికి బడ్జెట్ సరిపోలేక ఇప్పుడు ఉన్నటువంటి అక్కడే పెద్ద గొయ్యబడ్డది, బడ్జెట్ లేదు. అందుకని అదే బడ్జెట్ విషయంలో మీరు అందరూ అదే అర్థం చేసుకుంటలేరు. బడ్జెట్ ఇప్పుడు పుష్కలంగా రాష్ట్ర బడ్జెట్ ఉంది, మరి ఎందుకు చేస్తలే అంటే అప్పుడు అడగచ్చు, బడ్జెట్ లో ఉంది. దాని మీద మీకు తెలియదంటే అదే అక్కడ పోయినాక తెలిసింది కదా. మందికి పిక్చర్లు చేసి అధికారంలో కూర్చున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు, బడ్జెట్ లేదు, ఏ ఎమ్మెల్యే నోట్ నుంచి మాట్లాడితే కూడా 7 లక్షల అప్పు అంటున్నారు. మీకు బడ్జెట్ లేదంటే ఉన్న వాస్తవం చెప్పాలా. ఇప్పుడు వాస్తవం చెప్తే ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు చెప్తాం మీకు ఇప్పుడు మేము ఏమంటున్నాం, ఉన్న వాస్తవం లేదు కాబట్టి లేదని చెప్తున్నాం, ఉన్నదంటే ఉన్నదని చెప్తాం. ఒకవేళ లేనిది మేము ఉన్నదని చెప్పి మళ్ళీ మోసం చేయడానికి మాకు కేసీఆర్ లాగా రాదు, మేము మోసం చేయం. మా ఎమ్మెల్యేలు ఉన్నది వాస్తవం చెప్తున్నారు, ఉన్నది వాస్తవం చెప్తున్నారు. వాళ్ళు ఏమన్నా లేని చెప్తుర్రా, సృష్టిస్తురా? ఏమన్నా సృష్టించే అవసరం లేదు, లేనిది చెప్పాల్సిన అవసరం మాకు కూడా లేదు, ఉన్నది చెప్తుర్రు. తెలంగాణ తల్లి గురించి చెప్పమంటే ఏం చెప్తారు? అప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఏం బాగుందండి? ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కాబట్టి ఇప్పటిది బాగుంది అంటారు. కాంగ్రెస్ నాయకులని ఒక సాధారణ పౌరుడిగా నేను హర్షిస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు గతంలో వాస్తవంగా అది ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే తెలంగాణ తల్లి ఇప్పుడు కొత్తగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదించారో, మొన్న దాన్ని ఆవిష్కరించబోతున్నారు రేపు. అయితే అది చాలా బ్రహ్మాండంగా ఒక గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి స్త్రీని, ఒక గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని నిదర్శనం అని చెప్పేసి తెలియస్తా ఉన్నా. ఎందుకంటే అది చాలా బాగుంది. అంతకుముందు ఏంటంటే
ఒక దొరల తల్లిలాగా లేదంటే ఒక అగ్రవర్ణాలకు సంబంధించినట్లాగా ఏదంటే వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళే రూపొందించుకోరు. కానీ ఇది ఒక పేద ప్రజలకు ఒక పేద మహిళకు ఒక ఇప్పుడు ఆలోచన చేసే విధంగా తెలంగాణ తల్లి విగ్రహం ఉందని నేను అనుకుంటున్నా. అవును, ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఏమంటున్నారంటే తెలంగాణ తల్లి అంటే ఒక రాజేశం కనిపించేది, ఇప్పుడు ఆ రాజేశం ఏడిగిపోయింది. అదే ఇప్పుడు రాజేశం ఏంటంటే ఇక్కడ వాళ్ళు కేసీఆర్ ఏంటంటే దొరలు కేసీఆర్ కుటుంబ సభ్యులు దొరల పాలన వాళ్ళది, దొరలు వాళ్ళు అదే వాళ్ళ దొరలలాగా వాళ్ళ దొరసానిలు ఉండాలని అనుకురాలు, అందుకనే వాళ్ళు రాజేశం కనిపించాలనుకుంటారు. కానీ ఇప్పుడు మాతలు తీసుకుంటే కూడా తెలంగాణ ఇప్పుడు కన్నడ తమిళనాడు తీసుకుంటే ఒక రాజేశం లాగా ఉంది, ఆభరణాలు కిరీటాలు మీరు చూడండి. ఇది మొత్తము ఒక సాధారణ మహిళలాగా ఉంది. అవును, మరి సాధారణ మహిళ ఇప్పుడు గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి సాధారణ మహిళకు మేము గౌరవించాలి కదా. సాధారణ మహిళ ఉంది, ఇప్పుడు సాధారణ మహిళకు ఎవరికి ఇచ్చేస్తారు? సాధారణ మహిళనే కదా. ఇప్పుడు గ్రామీణ స్థాయిలో ఎవరు ఉంటారు? పేదవాళ్ళు ఎవరు ఉంటారు? ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మహిళలు ఏ రకంగా ఉంటారు? ఇప్పుడు అందులో మీరు సాధారణ మహిళ ఒక తెలంగాణ ఆడపడుచులాగా మీరు చేసినారు మీరు అంటున్నారు, కానీ బతుకమ్మ ఎందుకు మిస్ చేశారు అందులో? ఇప్పుడు బతుకమ్మ మిస్ చేసి తెలంగాణ పెద్ద పండుగ అది. ఇప్పుడు బతుకమ్మ అనేది అక్కడ రూపొందించినప్పుడు మా ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఎవరైతే అక్కడ రూపొందించే అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అందులో చేసిర్రు. ఖచ్చితంగా ఒక మహిళను ఎట్లా గౌరవించాలనేది ఉంది, కానీ అక్కడ బతుకమ్మ మిస్ చేయడానికి అది ఏమైందో ఏందో పెద్ద స్థాయిలో లెవెల్లో ఆలోచన చేసినట్టున్నారు. కానీ ఖచ్చితంగా తెలంగాణ తల్లి యొక్క ఆత్మగౌరవం అయితే ఇప్పుడు కనిపిస్తూ ఉంది. అంటే బతుకమ్మ పోయినట్టు అట్లయితే బతుకమ్మ పోదు. బతుకమ్మ తెలంగాణ పెద్ద లేదు 100% అందులో ఉంది కదా. ఇప్పుడు మేము అదే అంటున్నాం, అక్కడ వాళ్ళు రూపొందించినప్పుడు వాళ్ళ ఆలోచన పెద్ద స్థాయిలో ఏం ఆలోచన చేసారో, కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు నిజంగా ఇప్పుడు చూస్తే అరే మా ఆడపడుచులాగా మా ఒక మహిళలాగా మా తల్లులాగా ఉన్నదని కనిపిస్తుంది. అయితే ఈ విజయోత్సవాలు మీకు సంతోషం అనిపిస్తుంది? అనిపిస్తుంది. సామాన్య జనులకు అనిపించకపోయినా సామాన్య జనులు కూడా అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తలేదు? అనిపిస్తుంది కదా. ఇప్పుడు చాలా మంది సామాన్య జనాలకు కూడా అనిపిస్తుంది కదా, అనిపిస్తుంది కాబట్టి చెప్తున్నాము. లే బయటికి రావాలి మీరు కాంగ్రెస్ నాయకులు. కప్ప ఇది బయటికి వస్తే ప్రపంచం కనిపిస్తుంది చూడు, బయటికి రండి కొంచెం. ఇప్పుడు మేము ఏమంటున్నామన్నా గెలకండి కదా. ఇప్పుడు పోయి ఇక్కడ చేన్ల కాడ రైతులకు గెలకండి. నేను నీకు చూపిస్తాను, ఇప్పుడు పోదాము. ఇగో రైతుల దగ్గర రైతుల దగ్గరనే పోదాం, అడుగుదాం. అన్నా నీకు రుణమాఫీ అయిందా లేదా అడుగు. అన్నా మీ కొడుకు ఉద్యోగం వచ్చిందా లేదా అని అడుగు. తర్వాత మీ అక్కడ ఉన్నటువంటి మీ మహిళలు బస్ లో ఫ్రీ 2500 వడ్డాయి లేవని అడగాలి. అడుగు, ఇస్తామని చెప్తాం వాళ్ళకి. వాళ్ళు చెప్తే సమాధానం చెప్తాం, ఇస్తామంటారు. మరి ఇగో పెన్షన్ ఎట్లా? మేము పెన్షన్ ఆల్రెడీ మా గౌరవ మంత్రి గారు మొన్ననే చెప్పారు, పెన్షన్ పెంపు కూడా 100% అవుతుందని చెప్పారు. ఇప్పుడు పెంచుతున్నారు ఆల్రెడీ, దాని మీద డాటా తీసుకుంటున్నాం. పాతకాలం లాగా ఏదో ఎట్లా పడితే అట్లా చేయడానికి ఇది వీలు లేదు. గవర్నమెంట్ పకడ్బందీగా ఒక డాటా స్వీకరిస్తుంది, ఒక ప్లాన్తోనే పోతుంది తప్ప ఏదో చేస్తామని చెప్పేసి రాత్రికి ఏదో అయిపోవాలని చెప్పేసి కాదు. ఇప్పుడు ఒక ప్రణాళికతో పోతుంది గవర్నమెంట్, చేస్తుంది 100%. సో చివరిగా ఎందుకు సార్ మీరు ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్లోకి వచ్చారు, ఎమ్మెల్యే ఎలక్షన్లో అట్లా ఎందుకు రాలేకపోయారు? అంటే కాంగ్రెస్ పార్టీ అప్పుడు కనబడలేదని, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కనబడలేదా? ఎంపీ ఎలక్షన్లో ఎందుకు రావడం జరిగింది? ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే నేను కూడా ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఏమైంది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా నన్ను మాట్లాడడం కానీ సంప్రదించడం కానీ జరగలేదు. అయితే నేను కూడా ఒక ఎలక్షన్లో పోటీ ఉన్నా, మీరు కూడా చూసిర్రు, అన్నీ చేసిర్రు. ఎలక్షన్ తర్వాత నేనేమైంది, వాళ్ళు టికెట్ వచ్చిన వాళ్ళకి ఇప్పుడు మీకు చూసిరు కదా, లాస్ట్ చివరి రోజు టికెట్ వచ్చింది, వాళ్ళు ఎవరితోనే మాట్లాడలేదు. ఇప్పుడు నేను కూడా ఆ రోజు నేను నాకు నమ్ముకున్న వాళ్ళు తర్వాత నేను ప్రచారం చేసాను, మీరు చూసిరు. నేను గత 5-6 నెలల ముందు నుంచే నేను గ్రామీణ స్థాయిలో తిరిగినా, ప్రచారం చేసుకున్నా. నేను రాత్రి చేంజ్ అయిపోయి నా కాలాన్ని నేను నా మనస్తత్వాన్ని నా మనసు నేను చంపుకొని తర్వాత చేయలేను. నా ఆత్మగౌరవం కూడా ఉంటుంది. నేను ఏమంటున్నా, రాజకీయంగా ఎదగాలన్నా ఏది చేయాలన్నా నేను అంటున్నా కదా, కాంగ్రెస్ ఉండని బీజేపీ ఏ పార్టీ ఉండని, నిజంగా మనకు ఆత్మగౌరవంతో ఉంటే నేను ఖచ్చితంగా పోతా. అయినప్పుడు కూడా నాకు ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్యే వాళ్ళ ఫ్యామిలీ కానీ లేదంటే ఎంపీ గారి ఫ్యామిలీ కానీ ఇప్పుడు కూడా నాకు చాలా రోజుల నుంచి వాళ్ళు పరిచయం ఉన్నారు. వాళ్ళు ఫ్యామిలీ అప్పుడప్పుడే మీరు పోతే కూడా ప్రచారం చేసింది కూడా. ఇప్పుడు నేను ఏమవుతుంది ప్రచారం ఇంకోటి ఏమనుకుంటారు ప్రజలు అంటే మనకు తెలియదు, కానీ ప్రజలు ఒపీనియన్ ఎట్లుంటది అంటే ఎంత కమ్ముడు ఎన్నో తెలియదు అనే స్థాయిలో పోతుంది. తర్వాత నేను కూడా అప్పటికే ఎమ్మెల్యేగా
అమ్మిడి పోయిరని అంటున్నారు కానీ అది దానికి నేను ఎమ్ముడు పోయినా లేదా అనేది నా ఆత్మసాక్షికి కానీ తర్వాత అక్కడ ఉన్నటువంటి నాయకులకు కానీ తెలుసు. నేను ₹1 తీసుకొని మీకు తెలుసు మనం ఎక్కడ ₹1 ఎవరి దగ్గర తీసుకో. మనకేందంటే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా కదా, ఇప్పుడు కూడా మీ ఛానల్ ద్వారా చెప్తున్నా, ఎప్పటికైనా నేను అంటున్నా, నా ఆలోచన, నా మైండ్, నా సిద్ధాంతం కూడా నేను ఒక చాలా ఫిలాసఫర్ని, నేను ఆలోచన. కానీ నా ఉద్దేశం కూడా ఏముందంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ అభివృద్ధి సంక్షేమం వైపు ఈ ప్రాంతం ముందుకు వెళ్ళాలా, పరిశ్రమలు రావాలా, అన్ని రకాలు అభివృద్ధి చెందాలనేది నా లక్ష్యం, నా గోల్. అభివృద్ధి చెందితే చాలు. మన నారాయణఖేడ్ ప్రాంతం అనేది ఇన్ని రోజులు వెనుకబడిపోయింది. మనం గెలవలేదు, మన నారాయణఖేడ్ ప్రాంతం ఇంకా వెనుకపోతుంది, మనకి ఇంకా అభివృద్ధి అయితే లేదు, పరిశ్రమలు రావు, ఉపాధి రాదని మనం అనుకోవద్దని నా ఉద్దేశం ఉంటుండే. అవన్నీ కూడా నెరవేరుస్తని ఒక ఆశ, లక్ష్యము అయితే ఒకటి నమ్మకం అయితే ఉంది. కాబట్టి చేస్తారని అనుకున్నా. ఎమ్మెల్యే గారు ఎలక్షన్లో నేను ఎందుకు కోరినా అంటే ఎమ్మెల్యే గారు నేను చెప్పినా కదా, ఎంపీ గారు ఎలక్షన్ అంటే ఎంపీ గారు కూడా మా ఇంటికి వచ్చిర్రు. తర్వాత ఎమ్మెల్యే గారు బ్రదర్స్ వాళ్ళు కూడా నాకు మాట్లాడిర్రు. వస్తే వాళ్ళు అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కాదు, కాంగ్రెస్ పార్టీ ఒక 50 సంవత్సరాల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ ఉంటుంది, అప్పుడు మేము ఉన్నా లేకున్నా మీలాంటి యువకులకు అవకాశాలు వస్తాయి, పార్టీ రావాలా మీరు అని చెప్తే కూడా మేము పోయినాము. అలా విభేదాలు తర్వాత ఇక్కడ భేదాలు అనేది లేదవన్నా. మేము కాంగ్రెస్ పార్టీ రూల్లో పోయేటోళ్ళం, కాంగ్రెస్ పార్టీ లైన్లో నేను ఉంటా. సో ఇప్పటికైతే 1 year పాలన మీరు హ్యాపీగా ఉన్నారు? 100% ఎందుకు లేము, ఉన్నాం, ఇంకా చేస్తామంటున్నాం. ఇప్పుడు అట్లా బ్రతకాల, బ్రహ్మల కాదు, బ్రహ్మల 100% బ్రహ్మల లేమన్నా. నేను అంటున్నా కదా, నిజంగా చెప్తున్నా, నేను ఆత్మసాక్షిగా చెప్తున్నా. సరే ఏదైనా కానీ సరే రియల్గా ఏదైనా మీకైతే సరే మీకు టీవీ కాబట్టి మీ దృష్టిలో రావచ్చు, ఆ విషయాలు కూడా మనం పరిగణన తీసుకుందాం. సరే జరగచ్చు, ఇగో అందరినీ సంతృప్తి ఎవరిని పంచలేం. ఇప్పుడు వాస్తవం చెప్తున్నా, మనకి ఇప్పుడు మన ఇంట్లోనే 5 మంది ఉంటే 5 మంది ఆలోచన వేరే ఉంటుంది, అదే మైండ్ సెట్ అట్లా ఉంటుంది. గవర్నమెంట్ ఆలోచన కూడా అదే ఉంది. అందరినీ సంతృప్తి పరచకపోవచ్చు, కానీ ఇప్పుడు ఉన్నటువంటి 1 సంవత్సర కాలంలో ఏం చేసినామో అదైతే మీరు కళ్ళకు కనిపిస్తుంది. ఇంకా మాకు సమయం ఉంది, దాన్ని ఖచ్చితంగా మేము చేస్తాం. నిన్ననే చెప్పినాం, ప్రభుత్వం ఇంకా ఉద్యోగాలు ఇస్తుంది. తర్వాత నిరుద్యోగులు అందరూ కూడా ఇప్పుడు చూడండి కదా, ఎక్కడైనా కనిపిస్తున్నారు, అందరు కోచింగ్ సెంటర్లో, ఎగ్జామ్ సెంటర్లో చదువుకుంటా ఉన్నారు వాళ్ళు. అట్లా ఉంది, చేస్తామన్నా 1 సంవత్సర కాలంలో కాదు, ఇంకా రాబోయే రోజుల్లో చేస్తాం. ఇది ఇవాల్టి దిశ కమిటీ మెంబర్ అయినటువంటి ప్రకాష్ రాథోడ్ గారితో ముచ్చట్లు. సో ఇప్పటికైతే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చేసింది, చాలా హ్యాపీగా ఉంది. రైతులు కానీ మహిళలు కానీ ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉన్నారు. ముఖ్యంగా నిరుద్యోగులు కూడా హ్యాపీగా ఉన్నారని అంటున్నారు. సో ఇక ముందు ఏవైతే మిగిలి ఉన్నాయో హామీలు కానీ ఇంకా పనులు కానీ ముందు రాబోయే 5 ఏళ్లలో మొత్తం పూర్తిగా చేస్తా అంటున్నారు. ఇదే ఇవాల్టి ప్రకాష్ రాథోడ్తో ముచ్చట్లు. థ్యాంక్ యూ అన్న.